మార్నింగ్ స్టూడెంట్స్. సో నేను శ్రీవిద్య మేడంని. మీకు థర్డ్ సెమ్కి వార్డ్ ఇన్ఛార్జ్ కూడా నేనే. బీజెడ్సీ తెలుగు మీడియం. ఒకసారి వినండి. మీకు థర్డ్ సెమ్ ఏమేం సిలబస్ ఉంది అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఫస్ట్ సెమ్లో లాగానే ఫస్ట్ సెమ్లో ఎలా అయితే మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా థర్డ్ సెమ్లో కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ పెట్టున్నాను. దాన్ని మీరు తెలుగు మీడియంలో చెప్తాను, సిలబస్ రాసుకోండి. సో ఫస్ట్ యూనిట్ వచ్చి మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మామూలుగా 2 యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 యూనిట్లో ఫస్ట్ యూనిట్, ఆ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్. ఒక్కొక్క 2 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్కి 2 చాప్టర్లు ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ రాసుకోండి, డి బ్లాక్ మూలకాల రసాయన శాస్త్రం. రెండోది లోహబంధ సిద్ధాంతం. ఇది యూనిట్ 1లో 2 చాప్టర్లు. నెక్స్ట్ యూనిట్ 2 లోహ కార్బనైళ్ళు, ఫస్ట్ చాప్టర్. యూనిట్ 2లో ఫస్ట్ చాప్టర్ అంటే థర్డ్ చాప్టర్ లోహ కార్బనైళ్ళు. నాలుగోది వచ్చి మీకు ఎఫ్ బ్లాక్ మూలకాల రసాయన శాస్త్రం. సో అంటే ఇప్పుడు మీకు మొత్తము ఉండేది 2 యూనిట్లు, దీంట్లో 4 చాప్టర్లు. ఏవేవి? డి బ్లాక్ మూలకాల రసాయన శాస్త్రము, లోహబంధ సిద్ధాంతము, లోహ కార్బనైళ్ళు, ఎఫ్ బ్లాక్ మూలకాల రసాయన శాస్త్రం. ఇది వచ్చి మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉంటుంది. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ రాసుకోండి. యూనిట్ 3 హాలోజన్ సమ్మేళనాలు. యూనిట్ 3లో ఫస్ట్ చాప్టర్ హాలోజన్ సమ్మేళనాలు. సెకండ్ చాప్టర్ హైడ్రాక్సీ సమ్మేళనాలు. థర్డ్ చాప్టర్ కార్బనైల్ సమ్మేళనాలు. అంటే ఇది 4th యూనిట్లో చాప్టర్. యూనిట్ 4 కార్బనైల్ సమ్మేళనాలు. యూనిట్ 3లో 2 చాప్టర్లు. ఏవేవి? హాలోజన్ సమ్మేళనాలు, హైడ్రాక్సీ సమ్మేళనాలు వచ్చి యూనిట్ 3. యూనిట్ 4 వచ్చి కార్బనైల్ సమ్మేళనాలు, ఒకే చాప్టర్ ఈ యూనిట్లో. యూనిట్ 5 దీంట్లో 2 చాప్టర్లు ఉన్నాయి. కార్బాక్సిలిక్ ఆమ్లాలు, వాటి ఉత్పన్నాలు. రెండో చాప్టర్ వచ్చి ఉత్తేజిత మిథిలీన్ సమూహాలు. ఒకసారి చూడండిమా, ఇనార్గానిక్లో 2 యూనిట్లు. ఆ 2 యూనిట్లో మొదటిది వచ్చి డి బ్లాక్ మూలకాల రసాయన శాస్త్రము, లోహబంధ సిద్ధాంతం. ఇది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చి లోహ కార్బనైళ్ళు, ఎఫ్ బ్లాక్ మూలకాల రసాయన శాస్త్రం. ఇంతతో ఇనార్గానిక్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గానిక్ వచ్చేసరికి యూనిట్ 3లో 2 చాప్టర్లు హాలోజన్ సమ్మేళనాలు, హైడ్రాక్సీ సమ్మేళనాలు. యూనిట్ 4కి వచ్చి కార్బనైల్ సమ్మేళనాలు. యూనిట్ 5 వచ్చి కార్బాక్సిలిక్ ఆమ్లాలు, వాటి ఉత్పన్నాలు. తర్వాత రెండో యూనిట్ వచ్చి ఉత్తేజిత మిథిలీన్ సమూహాలు. ఇవి మీకుండే సిలబస్. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఇది కొత్త సిలబస్కి తగ్గట్టు మోడల్ క్వశ్చన్ పేపరు. ఇది వచ్చి ఓల్డ్ సిలబస్కి తగ్గట్టు మోడల్ క్వశ్చన్ పేపరు. ఇది టోటల్ సిలబస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూడండి, ఫస్ట్ నేను ఈ డి బ్లాక్ మూలకాలు ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో డి బ్లాక్ మూలకాలు అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఆవర్తన పట్టిక తెలుసు కదా, ఆవర్తన పట్టిక ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆవర్తన పట్టికలో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 లైన్లు. ఫస్ట్ది ఆరెంజ్ లైన్లో వచ్చి ఈ తర్వాత సెకండ్, ఫస్ట్ ఏ గ్రూపు, 2A గ్రూపు. సో ఆరెంజ్ లైన్లోది, రెడ్ కలర్లోది ఉండేది ఎస్ బ్లాక్ మూలకాలు. తర్వాత ఎల్లో కలర్లో ఉండేదంతా మీకు డి బ్లాక్ మూలకాలు. తర్వాత ఇటువైపు వచ్చి గ్రీన్ కలర్లో ఉండేది, బ్లూ కలర్లో ఉండేదంతా, కుడివైపు ఉండేదంతా పి బ్లాక్ మూలకాలు. ఈ ఆవర్తన పట్టికకి కింద ఉండే 2 లైన్లు వచ్చి ఏవి? ఎఫ్ బ్లాక్ మూలకాలు. ఇది తెలుసు కదా. సో ఇవి మీకు డి బ్లాక్ మూలకాలు. సో ఇప్పుడు నేను ఈ డి బ్లాక్ మూలకాలు అనే టాపిక్ ఏంటి, ఆ యూనిట్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, చాలా సింపుల్. ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ చూడండి మా. సో మనకి ఇప్పుడు డి బ్లాక్ మూలకాలు.
ఈ డి బ్లాక్ మూలకాల్లో మీకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే, ఇక్కడ జనరల్గా మనకు చాలా సింపుల్. దీంట్లో ఏముంది అని అంటే, ఈ డి బ్లాక్ మూలకాల యూనిట్లో మీకు డి బ్లాక్ మూలకాలు అనగానేమి, వీటిని ఏమంటారు, పరివర్తన మూలకాలు అని అంటారు. సో డి బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసము, బహుళ ఆక్సీకరణ స్థితులు, ఉత్ప్రేరక ధర్మాలు, అయస్కాంత ధర్మాలు, సంశ్లిష్ట సమ్మేళనాలు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. డి బ్లాక్ మూలకాల ఎలక్ట్రానిక్ విన్యాసము, ఉత్ప్రేరక ధర్మాలు, సంశ్లిష్ట సమ్మేళనాలు, బహుళ ఆక్సీకరణ స్థితులు, అయస్కాంత ధర్మాలు. అంతే, ఈ 5 టాపిక్లు కలిపి ఆ చాప్టర్ వచ్చేస్తుంది డి బ్లాక్ మూలకాల్లో. అంటే మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, డి బ్లాక్ మూలకాలు అనగానేమి, డి బ్లాక్ మూలకాల యొక్క ఆక్సీకరణ స్థితులను వివరించండి, లేదా డి బ్లాక్ మూలకాలు అనగానేమి, డి బ్లాక్ మూలకాల యొక్క సంశ్లిష్ట సమ్మేళనాలని వివరించండి, ఉత్ప్రేరక ధర్మాలను వివరించండి, లేదా పరివర్తన మూలకాలు అనగానేమి. డి బ్లాక్ మూలకాలన్నా పరివర్తన మూలకాలన్నా ఒకటే చెప్తాను. డి బ్లాక్ మూలకాలన్నా పరివర్తన మూలకాలన్నా ఒకటే. పరివర్తన మూలకాలు అనగానేమి, వాటి యొక్క అయస్కాంత ధర్మాలను వివరించండి. ఇట్లా ఉండే 4 ధర్మాలు ఉన్నాయి. ఏవేవి? ఆక్సీకరణ స్థితి, ఉత్ప్రేరక ధర్మాలు, సంశ్లిష్ట సమ్మేళనాలు, అయస్కాంత ధర్మాలు. ఈ 4ట్లో ఒకటి కానీ 2 కానీ, చిన్నవైతే 2 కలిపి 10 మార్క్స్కి అడుగుతాడు, లేదా ఒకటే అయితే 5 మార్క్స్కి అడుగుతాడు. ఓకేనా? అంటే ఎట్లా చూడండి, 4 క్వశ్చన్లు పాసిబుల్ ఈ చాప్టర్లో. ఏవేవి? డి బ్లాక్ మూలకాలు అంటే ఏంటి, లేదా పరివర్తన మూలకాలు అంటే ఏంటి, వాటి యొక్క అయస్కాంత ధర్మాలను వివరించండి, సంశ్లిష్ట సమ్మేళనాలను వివరించండి, బహుళ ఆక్సీకరణ స్థితులను వివరించండి, సో తర్వాత ఉత్ప్రేరక ధర్మాలను వివరించండి. 4 క్వశ్చన్లు కలిపితే ఈ డి బ్లాక్ మూలకాల చాప్టర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, జనరల్గా మనకు పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక ఈ మాదిరిగా ఉంటుంది. దీంట్లో ఇది వచ్చి ఎస్ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ పి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ డి బ్లాక్, ఇది వచ్చి ఎఫ్ బ్లాక్. సో ఎస్ పి డి ఎఫ్ బ్లాక్. ఇక్కడ ఎందుకు ఎస్ బ్లాక్ అంటాము మనము? ఇప్పుడు భేదపరిచే ఎలక్ట్రాన్. భేదపరిచే ఎలక్ట్రాన్ అంటే ఏంది? ఇప్పుడు మనకు హైడ్రోజన్ తీసుకున్నాము. సో 1s1, 1s2 హీలియం. అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ అంటే చివరిగా వచ్చే ఎలక్ట్రాన్. సో ఇక్కడ కక్షలో చివరిగా వచ్చే ఎలక్ట్రాన్ అంటే భేదపరిచే ఎలక్ట్రాన్. దీన్ని ఏమంటాము? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అని కూడా అంటాము. బాహ్య కక్షలో ఎంటర్ అయ్యే ఎలక్ట్రాన్ ఏమంటాము? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాము. సో ఈ భేదపరిచే ఎలక్ట్రాను ఎస్ ఆర్బిటాల్ లాగోని చేరితే దాన్ని ఎస్ బ్లాక్ మూలకాలు అని అంటారు. అదే భేదపరిచే ఎలక్ట్రాన్ పి బ్లాక్లోకి చేరితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరాన్ తీసుకోండి. బోరాన్ పరమాణు సంఖ్య ఎంత? 5. సో 1s2, 2s2, 2p1. అంటే చివరిగా ఉండే ఎలక్ట్రాన్ దేంట్లో చేరింది? పి ఆర్బిటాల్లోకి చేరింది. సో పి ఆర్బిటాల్లోకి చేరింది కాబట్టి ఈ బోరాన్ అనేది ఏ మూలకము? పి బ్లాక్ మూలకము. సో భేదపరిచే ఎలక్ట్రాన్ కానీ పి ఆర్బిటాల్లోకి చేరితే అవన్నీ దేని కింద వస్తాయి? పి బ్లాక్ మూలకాల కిందకు వస్తాయి. అర్థమైందా? సో భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని ఎస్ బ్లాక్ మూలకాలని, భేదపరిచే ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని పి బ్లాక్ మూలకాలని, భేదపరిచే ఎలక్ట్రాన్ అదే మాదిరిగా డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని ఏమంటాము? డి బ్లాక్ మూలకాలని, భేదపరిచే ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిల్ని ఎఫ్ బ్లాక్ మూలకాలని అంటారు. సో ఇప్పుడు మనకు ఈ ఆవర్తన పట్టికలో మనకు భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వీటిని ఎస్ బ్లాక్ అంటాము, భేదపరిచే ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వీటిని పి అంటాము, భేదపరిచే ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వీటిని డి ఆర్బిటాల్ మూలకాలు అంటాము, భేదపరిచే ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వీటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అని అంటాము. సో ఈ విధంగా మనకు ఆవర్తన పట్టికని ఎస్ పి డి ఎఫ్గా మనకు వర్గీకరించారు. దీంట్లో మీకుండే టాపిక్ ఏమి అని అంటే డి బ్లాక్ మూలకాలు, ఎఫ్ బ్లాక్ మూలకాలు. ఎస్ బ్లాకు పి బ్లాకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదివేస్తున్నారు. ఎస్ బ్లాక్ మూలకాలు ఇంటర్లో చదువున్నారు, పి బ్లాక్ మూలకాలు, బోరాను ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్లో చదివేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన సిలబస్ ఏమి? మీకు డి బ్లాకు, ఎఫ్ బ్లాక్ మాత్రం ఉంది. డి బ్లాక్ మూలకాలు, ఎఫ్ బ్లాక్ మూలకాలు. సో ఈరోజు నేను స్టార్ట్ చేసే లెసన్ ఏమి అని అంటే డి బ్లాక్ మూలకాల గురించి. ఓకేనా?
ఇప్పుడు అర్థమైందా? సో డి బ్లాక్ మూలకాలు అంటే ఏంటి? భేదపరిచే ఎలక్ట్రాను దేంట్లోకి ప్రవేశించాలి? డి ఆర్బిటాల్లోకి కానీ ప్రవేశిస్తే దాన్ని ఏమంటాము? డి బ్లాక్ మూలకాలు అని అంటాము. సో మనకి ఇక్కడ ఈ డి బ్లాక్ మూలకాలని మళ్ళీ వర్గీకరించారు. ఎలాగా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పాను నేను ఈ మాదిరిగా. ఇక్కడ చూడండి, ఇక్కడ భేదపరిచే ఎలక్ట్రాను డి బ్లాక్ మూలకాలని మళ్ళీ ఎలా వర్గీకరించారు చూడండి. భేదపరిచే ఎలక్ట్రాను 3D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే దాన్ని 3D శ్రేణి మూలకాలు లేదా మొదటి శ్రేణి మూలకాలు అని అంటాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది 3D శ్రేణి? స్కాండియం నుంచి మనకు జింక్ వరకు ఉంది. అంటే స్కాండియం 21 పరమాణు సంఖ్య, అక్కడి నుంచి జింక్ వరకు ఉంది. సో భేదపరిచే ఎలక్ట్రాను డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే దాన్ని డి బ్లాక్ మూలకం అని అంటాం. సో ఈ డి బ్లాక్ మూలకాలని మళ్ళీ మనకు ప్రవేశించే ఆర్బిటాల ఆధారంగా 3D 4D 5D అంటే మొదటి శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి మరియు 4వ శ్రేణి. ఈ 4వ శ్రేణి పెద్దగా మనకు అన్నీ వచ్చి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మ్యాన్ మేడ్ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనకు దేనికి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే 3D శ్రేణి, 4D శ్రేణి, 5D శ్రేణి. మొదటి శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి మూలకాలు. సో మొదటి శ్రేణి అంటే 3D శ్రేణి అంటే ఏంటి? భేదపరిచే ఎలక్ట్రాను 3D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని 3D శ్రేణి మూలకాలు అని అంటాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయి? స్కాండియం నుంచి జింక్ వరకు. అదే భేదపరిచే ఎలక్ట్రాను 4D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని ఏమంటాము? 4D శ్రేణి అని అంటాము. సో ఇక్కడ మనకి ఇట్రియం నుంచి కాడ్మియం దాకా 4D శ్రేణి మూలకాలు. 5D చూడండి, భేదపరిచే ఎలక్ట్రాన్ 5D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే దాన్ని ఏమంటాము? 5D శ్రేణి మూలకాలు, 5D బ్లాక్ మూలకాలు అని అంటాము. సో ఇక్కడ వచ్చి ల్యాంథనం నుంచి మెర్క్యూరీ. ఇక్కడ ల్యాంథనం యాక్టీనియం వచ్చి కలర్ మార్చున్నారు చూడండి. యాక్చువల్గా ఈ ల్యాంథనము యాక్టీనియం అనేది మనకు ఎఫ్ బ్లాక్ మూలకం. కానీ ఎందుకు డి బ్లాక్ మూలకాల్లో ఉంచారు అని అంటే ఈ ల్యాంథనం యొక్క ధర్మాలు ఈ మిగిలిన డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాలకి పోలి ఉంది. కాబట్టి ఎఫ్ బ్లాక్ మూలకం అయినా కానీ మనకి ఈ ల్యాంథనంని ఈ డి బ్లాక్ మూలకాలలో శ్రేణిలో ఉంచారనమాట. ఈ ల్యాంథనం కానీ యాక్టీనియం కానీ. సో ల్యాంథనం నుంచి మెర్క్యూరీ వరకు 5D శ్రేణి. దీన్ని ఏమంటాము? తృతీయ శ్రేణి మూలకాలు అని అంటాము. అలాగే యాక్టీనియం. సో ఇది ఈ 3D 4D 5D సిరీస్ అనమాట. ఇప్పుడు వచ్చి 3D సిరీస్ అంటే ఏంది, 3D శ్రేణి అంటే ఏంది, 4D అంటే ఏంది, 5D అంటే ఏంది ఐడియా వచ్చింది కదమ్మా. సో 3D శ్రేణి అని అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ 3D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే దాన్ని 3D శ్రేణి అంటాము. భేదపరిచే ఎలక్ట్రాన్ 4Dలోకి ప్రవేశిస్తే 4D శ్రేణి అంటాము. భేదపరిచే ఎలక్ట్రాన్ 5D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే దాన్ని 5D శ్రేణి అని అంటాము. సో ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు అన్ని ధర్మాలు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి అని అంటే మనకు ఈ 3D శ్రేణి మూలకాల ఆధారంగా మనము అన్నిటిదే డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాలని వివరిస్తాము. ఉదాహరణగా ఇప్పుడు మనకు 3D శ్రేణి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? స్కాండియం నుంచి. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, తర్వాత కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఎలక్ట్రానిక్ విన్యాసం ఎట్లా రాస్తాము చూడండి. స్కాండియం అంటే పరమాణు సంఖ్య ఎంత? 21 అంటే ఎట్లా రాస్తాము? ఆర్గాన్ అంటే ఏంది? ఆర్గాన్ అంటే జడవాయువు అంటే 18 తర్వాత 20 తర్వాత ఏమొస్తుంది? 21 3D1. సో ఆర్గాన్ 4s2 3D1. ఇది స్కాండియంకి. ఆ మాదిరిగానే మనము టైటానియం ఎట్లా రాస్తాము చెప్పండి? టైటానియం 22 అంటే ఎట్లా రాస్తాము టైటానియంకి చెప్పాలి. సో ఆర్గాన్ అంటే 20, 18, 20 3D2. ఆర్గాన్ 4s2 3D2 స్కాండియం, టైటానియం. నెక్స్ట్ వెనీడియం, ఆర్గాన్ 4s2 3D3. క్రోమియం ఎట్లా రాయాలి? ఆర్గాన్ 4s2
3d4 రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. క్రోమియంది ఒక అసాధారణ ధర్మం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆర్గాన్ 4s2 3d4 ఇది క్రోమియం. కానీ ఇక్కడ యాక్చువల్గా మళ్ళీ చూడండి, స్కాండియం, టైటానియం, వినీడియం, క్రోమియం, తర్వాత మ్యాంగనీస్ 25, అంటే ఆర్గాన్ 4s2 3d5, తర్వాత ఐరన్ 26 3d6, తర్వాత కోబాల్ట్, ఇక్కడ వచ్చి కోబాల్ట్ వచ్చి మనకి ఎంత అటామిక్ పరమాణు సంఖ్య 27 కాబట్టి ఎట్లా రాస్తాము, ఆర్గాన్ 4s2 3d7, నికెల్ 3d8, తర్వాత కాపర్ ఆర్గాన్ 4s2 3d9, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జింక్ ఆర్గాన్ 4s2 3d10, ఇది సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం. నేను ఎందుకు ఇక్కడ కాపరు క్రోమియం మాత్రం గుర్తుపెట్టుకోమన్నానంటే, ఇప్పుడు క్రోమియం వచ్చి ఎంత 24, సో ఆర్గాన్ సో ఇక్కడ ఏమొస్తుంది 4s2 ఆర్గాన్ క్రోమియంకి 24, 4s2 20, తర్వాత ఇలా 24 ఇది రావాలి. అలాగే కాపర్కి ఎలా వస్తుంది 29, ఆర్గాన్ 4s2 3d9, ఇది సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం. కానీ మనకి ఇక్కడ పాయింట్ ఏమి అనంటే D4 అనంటే చూడండి, మనకు d ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి, 1 2 3 4, ఏవేవి dxy dyz dzx dx² - y² dz², మొత్తం 5 ఆర్బిటాలు ఉంటాయి డి బ్లాక్ మూలకాల్లో. ఈ 5లో మనకు ఇది 4s2 D4 ఉంది. అదే ఇప్పుడు కాపర్ కనుకోండి, కాపర్కి D9, అంటే 1 2 3 4 5 6 7 8 9 4s2, ఇది కాపర్కి. ఇక్కడ ఏంట్రా అంటే ఇది ఒక్కటి నిండితే సగం నిండిన ఆర్బిటాల్ అవుతుంది క్రోమియంకి, ఇది ఒక్కటి నిండితే పూర్తిగా నిండిన ఆర్బిటాల్ అవుతుంది కాపర్కి. అంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ పాయింట్ ఏమి అనంటే ఏదైనా ఒక మూలకము స్థిరత్వం పొందడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కాపర్ కానీ ఇక్కడుండే ఈ ఎస్ ఆర్బిటాల్లో ఉండే దీనిని, ఈ ఎలక్ట్రాన్ని కానీ తీసుకుంటే మనకు ఇక్కడ ఏమవుతుంది 4s1 3d5 క్రోమియంకి. ఇలా అదే కాపర్కి అయితే 4s1 3d10, సో ఇప్పుడు ఇక్కడ సగం నిండిన ఆర్బిటాల్ ఏర్పడింది, కాపర్కి వచ్చి పూర్తిగా నిండిన ఆర్బిటాల్ ఏర్పడింది. సగం నిండిన ఆర్బిటాళ్ళు, పూర్తిగా నిండిన ఆర్బిటాళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. సో సగం నిండిన ఆర్బిటాళ్ళు, పూర్తిగా నిండిన ఆర్బిటాళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ 4s2లో ఎస్లో ఉండే ఎలక్ట్రాన్ ఒకటి డి ఆర్బిటాల్లోకి వెళ్తుంది. సో సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం క్రోమియంకి 4s2 3d4 అయినా కానీ ఇది ఎగ్జిబిట్ చేసేదేమి 4s1 3d5గా ఏర్పరుస్తుంది. అలాగే కాపర్ కూడా 4s1 3d10. ఎందుకు అనంటే సగం నిండిన ఆర్బిటాళ్ళు, పూర్తిగా నిండిన ఆర్బిటాళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి క్రోమియము, కాపరు